ఇది రోజు చూసే డిబేట్ కాదు సార్. రోజు మాట్లాడుకునే రాజకీయాలు కానే కావు. రోజు వినే కథలు అసలు కానే కావు సార్. ఇది కొత్త కథ. ఇది వరకు వినని కథ. వినండి. సముద్రపు ఒడ్డున ఉండే ఓ తిత్తిబ్బ పక్షి అక్కడే ఇసుకలో గుడ్లు పెట్టుకుంది. ఆ సముద్రపు అలలు ముందుకొచ్చిన ప్రతిసారి ఆ గుడ్లన్నీ సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అది గుడ్లు పెట్టడం, సముద్రపు అలలు పక్షి గుడ్లను లాగేసుకోవడం, ప్రతిసారి ఇదే జరగడంతో ఆ పక్షి అంత పెద్ద సముద్రాన్ని తానేం చేయగలనని బాధపడుతూ కూర్చోలేదు. ఎలాగైనా సముద్రానికి బుద్ధి చెప్పాలని ఒడ్డున ఉన్న ఇసుకతో సముద్రాన్ని కప్పెట్టాలని ప్రయత్నించింది. సముద్రంలో తడిచి ఒడ్డున ఉన్న ఇసుకలో పొర్లాడి శరీరానికి అంటుకున్న ఇసుకను మళ్లీ సముద్రంలో కలిపేయడం ఎంతో శ్రమ పడుతోంది. ఇది చూసిన వందల వేల సహచర పక్షులు అసలు విషయం తెలుసుకొని సాటి పక్షికి సాయం చేయాలని, అవి కూడా ఇసుకతో సముద్రాన్ని కప్పేయాలని భావించాయి. ఎలాగైనా సముద్రుణ్ణి శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ప్రయత్నించాయి. ఇది చూసిన పక్షిరాజు గరుత్మంతుడు కూడా తన జాతికి అండగా నిలబడ్డాడు. వైకుంఠాన్ని వదిలి తన జాతి పక్షుల కోసం పనిచేయటం మొదలుపెట్టాడు. ఓ రోజు తన వాహనమైన గరుత్మంతుడు కనిపించకపోవడంతో విష్ణుమూర్తి గరుత్మంతుడి కోసం ఆరా తీయగా అసలు విషయం తెలుస్తుంది. వెంటనే సముద్రుణ్ణి పిలిపించాడు. ఏం జరిగిందని సముద్రుణ్ణి ప్రశ్నించాడు. పక్షి గుడ్లను తనలోకి లాక్కుంది నిజమేనని ఒప్పుకుంటాడు సముద్రుడు. అప్పుడు మహావిష్ణువు పక్షి గుడ్లను తిరిగిచ్చేయాలని సముద్రుణ్ణి ఆదేశిస్తాడు. సముద్రుడు అలాగే చేశాడు. ఒక్క తిత్తిబ్బ పక్షి సముద్రుణ్ణి తల వంచుకునేలా చేసింది. అలాగే నీ గుడ్లను వేరే చోట పెట్టుకోవాలని పక్షికి సూచిస్తాడు మహావిష్ణువు. కథ సమాప్తం. ఈ కథలో నీతేంటంటే, ఒక చిన్న పక్షి సంకల్ప బలం ఏకంగా సముద్రుణ్ణే బయటకు రప్పించింది. ఆ మహావిష్ణువుని దివి నుంచి భూమికి దిగివచ్చేలా చేసింది. చిన్న పక్షి సార్, అయితే ఏంటి, దాని సంకల్ప బలం అలాంటిది. మరి మన పురాణాలు చెప్పింది ఇదే. కానీ పురాణాలు దాటొచ్చి చూస్తే పాలిటిక్స్లో అచ్చం ఇలాంటి కథే కనిపిస్తుంది. ఆనాడు విధిరాత ఇంటి పెద్ద దిక్కును దూరం చేస్తే, అప్పటి వరకు స్నేహితులుగా నటించిన వారు శత్రువులుగా మారితే, ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని కాచు కూర్చున్న శత్రువులంతా మూకుముడిగా దాడి చేయడం మొదలు పెడితే, అడుగు తీసి అడుగేస్తే ఏం తప్పు జరుగుతుందా అని మీడియా కళ్ళు నిరంతరం నిఘా పెడితే, అతను నేనొక్కడే ఏం చేయగలనని బాధపడుతూ ఉండిపోలేదు. సంకల్ప బలంతో కొండలనే ఢీకొట్టాడు. కార్య సాధనలో తనకు తగిలిన ప్రతి దెబ్బతో మరింతగా రాటుదేలాడు. శత్రువులు అందుకోలేని శిఖరంలా మారాడు. ఆయన నేడు ఓడిపోవచ్చు, రేపు మళ్ళీ గెలవచ్చు. ఓడినా గెలిచినా అతనిప్పుడు సంచలనమే. పురాణాలలో తిత్తిబ్బ పక్షి, పాలిటిక్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మిగతాదంతా సేమ్ టు సేమ్. 1972 డిసెంబర్ 21 ఒక చరిత్ర పుట్టినరోజు, ఒక చెరగని చిరునవ్వు పుట్టినరోజు, ఒక సంచలనం పుట్టినరోజు, ఒక సంకల్పం పుట్టినరోజు, ఒక సహనం పుట్టినరోజు, ఒక సాహసం పుట్టినరోజు, ఒక సంక్షేమం పుట్టినరోజు, ఒక సంస్కరణ పుట్టినరోజు, ఒక ధైర్యం పుట్టినరోజు, ఒక తెగువ పుట్టినరోజు, ఒక తెగింపు పుట్టినరోజు, ఒక పోరాటం పుట్టినరోజు, ఒక మొక్కవోని దీక్ష పుట్టినరోజు, అంతకు మించి ఒక నాయకుడి పుట్టినరోజు. డిసెంబర్ 21 ఇది ఒక వ్యక్తి జరుపుకునే పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు. ఇది కోటి గుండెలకు, ఆయనను అమితంగా అభిమానించే కోట్లాది హృదయాలకు పండుగ రోజు. ఒక్క జగన్ పైన ఎందుకు ఇంతమంది అభిమానం పెంచుకున్నారని ఎవరైనా అడిగితే, సంద్రంలోని లోతంత ధైర్యం, ధరణికి ఉన్న సహనం, సూర్యుడిలా ప్రకాశించే సంకల్ప బలం, పడిలేచిన కెరటమంత పోరాట పటిమ, నేను విన్నాను నేను ఉన్నాను అంటూ నిత్యం ప్రజాసేవలో తరించే జననాయకుడని కాలరెగరేసి మరీ గర్వంగా చెప్పండి. జగన్ అంటే ఎవరో తెలుసా? యుద్ధాలు చేయలేదు కానీ యోధుడు, రాజ్యాలను గెలవలేదు కానీ రాజు, గాంభీర్యమున్న నిఘర్వి, నిత్యం సేవ చేసే నాయకుడు, సామాన్యుడి కోసం శ్రమించే సేవకుడు, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు, ఎప్పుడూ పల్లకీని ఎక్కలేదు కానీ ప్రజలు భుజానికెత్తుకుని గుండెల్లో దాచుకున్న ప్రజానాయకుడు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, అద్భుతం జరిగాక ఎవరు గుర్తించాల్సిన పని లేదు. ఆ అద్భుతమే జననాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు, మరో 100 ఏళ్ల పాటు గుర్తుండిపోయే 100 అడుగుల కటౌట్. పుట్టినరోజంటే ఏళ్ళు లెక్క పెట్టడం కాదు సార్. అనుభవం అంటే వయసు మీద పడితే రాదు సార్. ప్రతిరోజు ఒక నిప్పు కణిక మండినప్పుడు, అది అడుగు ప్రజల గుండె చప్పుడైనప్పుడు కాలమే ఆశయానికి ఊపిరిపోస్తుంది. ఒక అడుగు కోట్లాది మందికి దారి చూపగలిగితే, ఒక లక్ష్యం ఎన్ని కష్టాలనైనా ఎదిరించగలిగితే, ఒక భరోసా సామాన్యుడి భుజం తట్టి ముందుకు నడపగలిగితే,
ఒక చిరునవ్వు పేదల గుడిసెల్లో వెలుగులు నింపగలిగితే, ఒక విజన్ రాష్ట్రానికి అభివృద్ధి మార్గం చూపగలిగితే, ఒక గుండె కోట్లాది మంది గుండె చప్పుడుగా మారగలిగితే అదే నిజమైన విజయం, అదే నిజమైన పుట్టినరోజు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఆయన జీవితాన్ని మొత్తం ఒక్కసారి చదివి చూసి లోతైన విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం.